అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ పవన్ బెస్వాడ. మనతో పాటు అందుబాటులో ఉన్నారు అడ్వకేట్ రజనీ గారు. మేడం, గుడ్ ఈవినింగ్. మేడం, గుడ్ ఈవినింగ్ సార్. నెక్స్ట్గా విజయసాయి రెడ్డి ఏటుగా కొనసాగినటువంటి ఈ విజయసాయి రెడ్డి జగన్మోహన్ రెడ్డి అరెస్టు తథ్యం జూన్ 10న జగన్మోహన్ రెడ్డి ఎట్టకేలకు అరెస్టు కాబోతున్నారంటూ ఒక ప్రకటన చేసినట్టుగా తెలుస్తా ఉంది. ఈ విజయసాయి రెడ్డి వ్యాఖ్యలు ఏ విధంగా చూడాలి మేడం? అసలు విజయసాయి రెడ్డి ఎవరు సార్? విజయసాయి రెడ్డి కూడా మెందరు తెలుసుకోవాలి. లిక్కర్ కేసులో ఇతను కూడా A5. అదేంటో అసలు నాకు అర్థం కావట్లా. A5 గా ఉన్న వ్యక్తి బయటకు వస్తాడు. A1, A2, A3 అరెస్ట్ అయిపోతారు. A33 కూడా అరెస్ట్ అవుతారు. A31, 32 ధనంజయ రెడ్డి గారు, కృష్ణమోహన్ రెడ్డి గారు, లేకపోతే పాపం గోవిందప్ప బాలాజీ గారు, కసిరెడ్డి రాజశేఖర రెడ్డి గారు, వీళ్ళందరూ అరెస్ట్ అయ్యారు. A5 ఎందుకు బయటకు వచ్చి స్టేట్మెంట్లు ఇస్తాడు? A5 ను కూడా ఎందుకు ఎత్తి లోపలేయట్లేదు? ఎత్తి లోపలేయడానికి వీలు లేకుండా A5 ఏ స్టేట్మెంట్లు చెప్పాడు? ఏ రికార్డింగ్ స్టేట్మెంట్లు జడ్జి గారి ముందో లేకపోతే కన్సర్న్ సిఐడి అధికారుల ముందు సమర్పించారు? ఇప్పుడు మే 10న అరెస్ట్ అంటే అతను అరెస్ట్ అయితే ఇతను ఏం చేస్తాడు? బయట చెక్కభజన చేస్తారా? ఇతను కూడా ఎత్తి లోపలేయాలి కదా. అంటే ఇద్దరు దొంగదిలాగా ఇద్దరు దొంగలే. ఇద్దరు కలిసి సార్ పక్క దేశానికి వెళ్ళి ఇప్పుడు లండన్ ట్రిప్ వేసినారు చూడండి. లండన్ ట్రిప్ అనుకుంటా. లండన్ ట్రిప్ వెళ్ళి ప్రత్యేక దీవులో ప్రత్యేక బ్యాంకర్లను కలిసినారు సార్. ఈ A1, A2 అదే దీర్ఘకాలిక రోగాలు అంటారు చూడండి. దీర్ఘకాలిక మిత్రులు వీళ్ళు. ఎంత దీర్ఘకాలికం అంటే గతంలో నాన్నగారు చనిపోయినప్పుడు ఫ్లైట్ యాక్సిడెంట్ నుంచి సిన్నాయన గారు గొడ్డలిపోటు, ఆయనకి తెలిసి కూడా గుండెపోటు అని ప్రెస్ మీడియా ముందు ఫస్ట్ స్టేట్మెంట్ ఇచ్చిన వ్యక్తి. మరి ఇప్పుడేంటో మారు మనసు పొందారు, మాకు తెలియట్లేదు. మరి ఏదైనా మాకైతే వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే మే 10న ఆయన అరెస్ట్ అవుతాడని ఈయన చెప్తుంటే ఈయన ఎప్పుడు అరెస్ట్ అవుతారని రాష్ట్ర ప్రజలు అడుగుతున్నారు. ఇక్కడ వీరు మారారు, వీరు మంచివారు, వీరు మాకు సహకరిస్తారు అంటే రావణాసుడి గుట్టు తెలిసినటువంటి విభీషణుడు మన మనిషి అని అన్నారు. కానీ విభీషణుడు స్వతహాగా మంచివాడు, స్వతహాగా శివభక్తుడు, స్వతహాగా రామభక్తుడు, అన్ని మంచి క్వాలిఫికేషన్ ఉన్నాయి. ఇతను విభీషణుడా, కుంభకర్ణుడా, శూర్పణఖలోని రెండో గెటప్ప మాకైతే తెలియట్లేదు. కానీ వాట్ ఎవర్ ఇట్ మే బి, తను లొంగిపోతున్నాడా, తను కొన్ని అద్భుతమైన ఆధారపూరితమైన స్టేట్మెంట్లు ఇస్తున్నాడా, ఎక్కడైనా ఒక మూట డబ్బులన్నా దొరికిస్తాడా మనకి, అవన్నీ చెప్పే బదులు 10 అరెస్ట్ అవుతున్నాడు, 11 అరెస్ట్ అవుతున్నాడు చెప్పే బదులు ఏ మూట ఏ దేశం దాటింది, ఏ మూట ఎవరింట్లో ఉంది, ఎవరు ఈ డబ్బుకి బినామీ, ఈ 400 కోట్లు బషీర్బాగ్ లో బిస్కెట్లు కొనడానికి కారణం ఎవరు, ఎవరి పేరుతో బిస్కెట్స్ కొన్నారు, ఆ ఇన్వాయిస్ ఎవరి పేరుతో వచ్చింది, ఎక్కడ డీడీ తీసినారు, ఇవన్నీ తెలుసు కదా. అది ఎందుకు చెప్పడు? అదెందుకు మీరు అడగరు? సిఐడి దర్యాప్తుదారులో అతన్ని కూర్చోబెట్టి అడగాలి కదా. అతనేమన్నా పత్తిత, అతనేమన్నా మంచివాడా, అతను ఎందుకు బయటకు వదలాలని నా ఉద్దేశం. సో వాట్ ఎవర్ ఇట్ మే బి, మే 10 నేను అరెస్ట్ అవుతే కనీసం 11 అన్నా ఆయన లోపలేయాలి. అయినా ఇప్పటి వరకు నేను లోపల కాకపోవడం, ఒకళ్ళు బయట ఒకళ్ళు లోపల బయట ఏం జరుగుతుందో తెలియట్లా. ఎట్టకెళ్ళకి మే 10న అరెస్ట్ అవబోతున్నారంటూ విజయసాయి రెడ్డి గారి స్టేట్మెంట్ అని మీరు చెప్తున్నారు. ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ ఫ్యాక్ట్. జూన్ 10. సో అది మీరు చెప్తున్నారు, నాకు ఎగ్జాక్ట్లీ దాని ఫ్యాక్ట్ తెలీదు. కానీ జూన్ 4వ తారీఖున ఆయన వెన్నుపోటు యాత్ర అన్నారు. వెన్నుపోటు యాత్ర అంటే విజయసాయి రెడ్డి గారు ఈయనకు పొడిచిన వెన్నుపోటు గురించి చెప్తున్నారా, లేకపోతే ఈయన పాపం వివేకానంద రెడ్డి గారి చిన్నాయనకి వెన్నుపోటు అంటూ ఒక గొడ్డల పోటు పొడిచిన దాని గురించి చెప్తున్నారా, లేకపోతే తల్లికి ఆంధ్రాలో అడుగు పెడితే ప్రాణరక్షణ లేని పరిస్థితికి ఆవిడకి వెన్నుపోటు చెప్తున్నారా, చెల్లెలకి ఆస్తి ఇవ్వకుండా చెల్లెలకి తండ్రి సంపాదించిన సంపాదనే కదా, మరి సగభాగం అని ఎన్టీఆర్ చట్టం ఉంది కదా, ఎన్టీ రామారావు గారి చట్టం ఉంది కదా, మరి అలా ఎందుకు ఈ వెన్నుపోట్ల గురించి ప్రస్తావించుకుంటున్నారా? సో వాట్ ఎవర్ ఇట్ మే బి, 4వ తారీఖు బయటకు వస్తున్నాడని ఆయన చెప్తున్నారు, 10వ తారీఖు అరెస్ట్ అవుతుందని ఇతను చెప్తున్నాడు. అంటే ఏం చేస్తున్నారంటే రాష్ట్ర ప్రజల్లో ఆయన ఓటింగ్ ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో 40% ఓటింగ్ అంటున్నారు కదా, ఆ ఓటింగ్ ఉన్న వాళ్ళకి ఒక మెసేజ్ ఇస్తున్నారు. మీరు 10వ తారీఖు అలర్ట్ గా ఉండండి, అరెస్ట్ చేసేస్తారు. 10వ తారీఖు లోపు అలర్ట్ గా ఉండండి, అరెస్ట్ చేసేస్తారు. మీరు ఏవో పనులుండి పక్క రాష్ట్రాలు వెళ్ళాలనుకుంటారో వెళ్ళకండి, మీరు ఊర్లోనే ఉండండి. ఎప్పుడు అరెస్ట్ అంటారో అప్పుడు మనం పని బిగించేయాల్సి ఉంటుంది కదా. సో అట్లా వీళ్ళని ప్రిపేర్ చేస్తున్నారా? ఎందుకు అలాగా ఓపెన్ గా చెప్తున్నారు? అసలు మీకు తెలుసా అండి, జయలలిత గారు చనిపోయినప్పుడు హాస్పిటల్ బెడ్ రిడన్ అయినప్పుడు ఆవిడ చనిపోయిందని తెలిసినా అక్కడ లోకల్ గా ఏమేం జరుగుతుందో మొత్తం అంతా చెక్ చేసుకుని బయటికి రిలీజ్ చేస్తారు. అంటే దాని ఉద్దేశం ఏంటంటే లా అండ్ ఆర్డర్ ని కంట్రోల్ చేసుకున్నాక ఒక మెసేజ్ ఇస్తారు. సో ఇప్పుడు జగన్ రెడ్డి గారి అరెస్ట్ అంటే ఆయన మాస్ ఫాలోయింగ్ ఎక్కువ ఉంటది, కడపలో ఉంటది, పులివెందుల్లో ఉంటది, ఇంకో చోట ఉంటది. అలాంటప్పుడు ఆయన అరెస్ట్ అనేది ఎప్పుడు గోప్యంగా ఉంచాలి, ఆయన 4 గోడల మీద పట్టుకొచ్చేయాలి. మనం ఏమన్నా
అదేంటి అంకుశంలో రామిరెడ్డి లాగా రోడ్డు మీద తీసుకెళ్తామా? కాదే. కానీ జగన్ రెడ్డి గారు మాత్రం నేను పాదయాత్ర చేయాల్సిందే, మీరు పాదయాత్రలో అరెస్ట్ అవ్వాల్సిందే అని అంటూ తన సినిమాని ఒక రామ్ గోపాల్ వర్మ గారు ముందే డైరెక్షన్ చేసి ఇచ్చేసినారు. దాని ప్రకారం మీరు 4 అడుగులు వేసాక 5వ అడుగున మీకు సిఐడి వారు ఎదురొస్తారు. ఎదురు రాగానే ఇక్కడ అంటే మొన్న విజయవాడ ప్రెస్ మీట్ లో కూడా ఆయన 2 చేతులు అరెస్ట్ చేయని చెప్పేసి 2 చేతులు ముందుకు చాచారు. లేదంటే మద్యం కుంభకోణానికి సంబంధించి లేదంటే మద్యం దస్త్రాల పైన నా సంతకం ఒక్కటన్నా చూపించండి అని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నారు. అరెస్టుకు నేను రెడీగా ఉన్నాను, ఇక్కడే ఉన్నాను, వచ్చి చేసుకోవచ్చు అంటూ కూడా మరి సవాల్ విసురుతున్నారు జగన్మోహన్ రెడ్డి. దీన్ని ఎలా చూడాలి? సార్ సంతకాలు లేవు అంటే ఓబులాపురం మైన్స్ కేసుల్లో రాజశేఖర రెడ్డి గారి సంతకాలు కూడా లేవండి. వీళ్ళంతా స్క్రిప్ట్ రైటర్లు. అబూ సలీం లాంటి వాళ్ళని దేశాలు దాటించిన వాళ్ళు, మోనికా బేడికి రెసిడెన్స్ సర్టిఫికేట్ ఇచ్చిన వాళ్ళు, దావూద్ ఇబ్రాహిం లాంటి, రామ్ గోపాల్ వర్మ లాంటి పెద్ద పెద్ద అండర్ వరల్డ్ దాంతో టైప్ పట్టుకున్న వాళ్ళు, జిందాల్ లాంటి వాళ్ళకి అన్ని రకాల సహకారాలు అందించిన వారు. వీరు పొద్దుగుకులు ఇలాగే ఎందుకు చేతులు పెడతారంటే, ఇలాంటి ఫోటో జగన్ గారు అరెస్ట్ అయి నుంచి సిద్ధం ఫ్లెక్సీ అని ఒకటి ఉంది చూడండి, అట్లా ఇలాంటి ఫోటో బయటికి రావాలండి. ఎందుకంటే రామ్ గోపాల్ వర్మ గారు నెక్స్ట్ తీయబోయే మూవీ ఖైదీ నెంబర్, అంటే వాళ్ళు ఇచ్చిన తర్వాత నెంబర్ డిస్ప్లే అవుతుంది, ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ఖైదీ నెంబర్ అని ఒక బ్లూ కలర్ వేస్తారు, ఎందుకంటే ముద్దాలకి వైట్ కలరే ఉండాలి, బట్ వీళ్ళు యూనిఫామ్ కలర్ లాగా వేసేసుకుంటారేమో. బ్లూ కలర్ వేసేసి ఖైదీ నెంబర్ అని ఆ నెంబర్ రాసేస్తారు నాకు తెలిసి. సో ఇవన్నీ కూడా స్క్రిప్ట్ రైటర్లు ఇచ్చినటువంటి డైలాగ్. ఎందుకంటే చాలా మంది ఆ పార్టీలోంచి బయటకు వచ్చిన వాళ్ళు ఇవి మా డైలాగ్స్ కాదండి, స్క్రిప్ట్ రైటర్ అండి, దాన్ని బట్టి మేము మాట్లాడతామండి అంటూ స్టేట్మెంట్ ఇవ్వడం మీరు అందరూ చూస్తుంటారు. సో ఇది కూడా వాళ్ళందరికీ స్క్రిప్ట్ రైటర్ ఇచ్చినప్పుడు ఈయన మాత్రం స్క్రిప్ట్ ఎందుకు ఫాలో అవడు? సో ఈయనకు కూడా రామ్ గోపాల్ వర్మ గారు ఇదిగో ఇలా పట్టుకొని నుంచో 4 అడుగులు వేసినప్పుడు 5వ అడుగుని ఎదురొస్తారు, నేనే తప్పు చేయలేదు, నేను ఎక్కడ సంతకం లేదు, అన్యాయంగా నా అరెస్ట్ ని రాష్ట్ర ప్రజలు ఖండిస్తారు. ఊరు ఖండిస్తారయ్యా, ఊరు ఖండిస్తారు. క్వాలిటీ లేని మందు అమ్మి అసలు ఎంత మంది అమ్మినావో ఎవరికి తెలియదు. దేశాలు దాటిపోయి వెళ్ళిపోయిన మందు, మా డబ్బు, మా ప్రాణాలు, మమ్మల్ని అందరినీ ఈ రోజు రోడ్డుకి ఇచ్చి రాజధాని డెవలప్మెంట్ లేకుండా రాష్ట్రాన్ని 5 ఏళ్లు పాలించి 25 ఏళ్లు వెనక్కి నెట్టినటువంటి నీ మీద జాలిపడే అమాయకులు ఎవరన్నా ఉన్నా కూడా అప్పుడు వాళ్ళని మిమ్మల్ని అంటే అప్పుడు వాళ్ళని మేము అవగాహన పరుస్తాం. అమ్మ ఇలా జరిగింది, ఇలా చేసినారు మీ సారు, దానివల్ల ఇలా లోపలేసినాం మేము చెప్తాం. ఎందుకంటే సంతకాలు లేవు అని మీరు చెప్తున్నారంటే మీరు యు ఆర్ ద ప్రిపేర్డ్. ఎక్కడో చాట దొరుకుతామని మీకు ముందే తెలిసి సంతకాలు కూడా లేకుండా మీకు తెలుసో లేదోనండి కొన్ని డాక్యుమెంట్స్ తగలబడిపోయినాయి అని సెక్రటేరియట్ లో మీరు వినుంటారు వాత్ర. తర్వాత సీఎం పేషీలో సీఎం గారి డిజిటల్ సిగ్నేచర్ ని దొంగలించినారన్నారు. అదేంటి సార్, కాకెత్తుకెళ్ళింది, చిన్నపిల్లలకి చెప్తాం అదిగిదిగో చందమామ, అదిగిదిగో బూచి అని అట్లా మాకు చెప్తుంటారు సార్. డిజిటల్ సిగ్నేచర్ అంట చోరీకి గురి అయిందంట, స్టోలెన్ చేసినారంట, దొంగతనం జరిగిపోయిందంట. ఏమో మాకైతే తెలియదయ్యా. సెక్రటేరియట్ లో కొంత విభాగమే నిప్పు అంటుకుందంట, కొంత డాక్యుమెంట్స్ తగలబడిపోయినాయంట. మరేంటో ఇవన్నీ కూడా వాటికి సంబంధించిన అయి ఉండవచ్చండి. సో ఎనీవే, నేరగాడు ఇవాళ కాకపోతే రేపైనా తప్పించుకోలేడు. చట్టం దగ్గర తప్పించుకోవచ్చు అడ్వకేట్లను పెట్టి, కానీ ప్రజా కోర్టులో ప్రజలే ఇచ్చిన తీర్పు ప్రతిపక్షం కూడా లేకుండా మీకు ఇంకా కూడా మీ మాయ మాటలు, మీ కోడికత్తి డ్రామాలు, మీ గులకరాయి డ్రామాలు, మీ సంతకాలు లేని మీ కేసులు, ఇవన్నీ ఎవరు నమ్మరండి. యు ఆర్ ద ఫ్రాడ్. రైట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నమస్తే.